వెల్కమ్ టు మెగానెన్ టీవీ. ప్రపంచాన్నే శాసించే రెండు అగ్రరాజ్యాలు అమెరికా, చైనా. ఈ రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా ఆధిపత్య పోరు నడుస్తుంది. ఎప్పుడు మాటల యుద్ధం, వాణిజ్య ఆంక్షలతో రగిలిపోయే ఈ దేశాల మధ్య ఇప్పుడు ఒక అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నేరుగా చైనాలోని బీజింగ్లో అడుగు పెట్టబోతున్నారు. అంతేకాదు, చైనా రాజధాని బీజింగ్లో ఆ దేశ అధ్యక్షుడు జిన్పింగ్తో ట్రంప్ నేరుగా ముఖాముఖి భేటీ కాబోతున్నారు. ఒక పక్క చైనాను బద్ధశత్రువుగా చూసే ట్రంప్ సడన్గా ఆ దేశానికి ఎందుకు వెళ్తున్నట్లు? ఈ చారిత్రక భేటీ వెనుక ఉన్న అమెరికా అసలు వ్యూహం ఏంటి? దీనివల్ల ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ట్రంప్, జిన్పింగ్ మధ్య జరగబోయే ఈ హై స్టేక్స్ మీటింగ్లో మొదటిది అత్యంత ప్రధానమైన అజెండా వాణిజ్య యుద్ధం. తన మొదటి టర్మ్ నుంచే చైనా వస్తువులపై భారీగా పన్నులు వేస్తూ డ్రాగన్ దేశానికి నిద్ర లేకుండా చేసిన ఘనత ట్రంప్కి ఉంది. చైనా వస్తువులను అమెరికాలోకి రానివ్వకుండా కఠినమైన ఆంక్షలు విధించారు. అయితే ఈ ట్రేడ్ వార్ వల్ల ఇరు దేశాలకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కూడా తీవ్ర నష్టం వాటిల్లుతుంది. గ్లోబల్ ఎకానమీ మందగించడంతో ఈ ట్రేడ్ వార్కు ఒక ముగింపు పలకాలని ఇరు దేశాలు చూస్తున్నాయి. అందుకే ఒక కొత్త వాణిజ్య ఒప్పందానికి రావడానికి ఈ ఇద్దరు నాయకులు ఒకే టేబుల్ మీదకు వస్తున్నారు. తమ వస్తువులపై ఆంక్షలు ఎత్తివేయాలని చైనా గట్టిగా కోరుతుంది. కానీ ట్రంప్ మాత్రం అమెరికాకే పూర్తి లాభం చేకూర్చేలా ఒక బిగ్ డీల్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు స్పష్టమవుతుంది. ఈ భేటీలో మరో అత్యంత ప్రమాదకరమైన టాపిక్ తైవాన్ను ఎలాగైనా తమలో కలుపుకోవాలని చైనా తన సైనిక బలగాలతో బెదిరిస్తుంది. కానీ తైవాన్కి అండగా అమెరికా రక్షణ దళాలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాయి. ఒకవేళ చైనా క్రాస్ లైన్ దాటి తైవాన్పై దాడి చేస్తే మూడో ప్రపంచ యుద్ధం తప్పదని అమెరికా గట్టిగా హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్రిక్తతలను తగ్గించి ఇండో పసిఫిక్ రీజియన్లో శాంతి నెలకొల్పే ఉద్దేశంతోనే ట్రంప్ ఈ పర్యటనకు ప్లాన్ చేశారని స్పష్టమవుతుంది. మరి తైవాన్ విషయంలో ఇద్దరు నేతలు ఒకే శాంతియుత ఒప్పందానికి వస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వీటితో పాటు టెక్నాలజీ ప్రపంచంలో ఎవరిది పై చేయి అన్న దానిపై కూడా తీవ్రమైన చర్చ జరగనుందని తెలుస్తోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెమీకండక్టర్ చిప్స్ తయారీలో అమెరికా ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ చైనా వేగంగా దూసుకొస్తుంది. ఈ రంగంలో చైనాను వెనక్కి నెట్టాలని అమెరికా తీవ్రంగా శ్రమిస్తుంది. అమెరికా టెక్నాలజీ చైనా చేతికి చిక్కకుండా ట్రంప్ ఈ సమ్మిట్లో మరిన్ని కఠినమైన రూల్స్ తీసుకొచ్చే అవకాశం కనిపిస్తుంది. ఏది ఏమైనా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఇద్దరు నాయకులు బీజింగ్లో కలుసుకోవడం అనేది ఒక చారిత్రక ఘట్టం కాబోతుంది. అగ్రరాజ్యాల అధినేతల భేటీ కావడంతో ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ భేటీతో అయినా అమెరికా, చైనా మధ్య కోల్డ్ వార్ ఆగుతుందా లేక కొత్త యుద్ధానికి దారి తీస్తుందా అనేది వేచి చూడాలి.